Daily. Taste the Daily. తెలంగాణలో రేపటి నుండి రేషన్ దుకాణాలు బంద్ కానున్నాయి. తమకు రావాల్సిన పెండింగ్ కమిషన్ బిల్లులు చెల్లించాలంటూ రేషన్ డీలర్ల సంఘం ఆందోళనకు దిగింది. ఇక ప్రభుత్వం తమ బకాయిలు చెల్లించే వరకు బియ్యం పంపిణీ చేసేది లేదని ప్రకటించింది. పెండింగ్ లో ఉన్న గత 5 నెలల కమిషన్ తో పాటు గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిన్న 33 జిల్లాలో కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చారు రేషన్ డీలర్ల సంఘం నాయకులు. గతంలో సమ్మె చేసినప్పుడు ఇచ్చిన హామీలకు కూడా ఎంతవరకు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు రేషన్ డీలర్లు. తెలంగాణలో రేపటి నుండి రేషన్ దుకాణాలు బంద్ కానున్నాయి. తమకు రావాల్సిన పెండింగ్ కమిషన్ బిల్లులు చెల్లించాలంటూ రేషన్ డీలర్ల సంఘం ఆందోళనకు పిలుపునిచ్చింది. ప్రభుత్వం తమ బకాయిలు చెల్లించే వరకు బియ్యం పంపిణీ చేసేది లేదని ప్రకటించింది. పెండింగ్ లో ఉన్న గత 5 నెలల కమిషన్ తో పాటు గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిన్న 33 జిల్లాల్లో కలెక్టర్లకి వినతి పత్రాలు ఇచ్చారు. గతంలో సమ్మె చేసినప్పుడు ఇచ్చిన హామీలకు కూడా ఇంతవరకు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా రేషన్ దుకాణాలు బంద్ కానున్నాయి. మరి ఇప్పటికే తమకు రావాల్సినటువంటి పెండింగ్ కమిషన్ బిల్లు కూడా చెల్లించాలంటూ రేషన్ డీలర్లు మరి రాష్ట్ర ప్రభుత్వంపై కూడా మరి విన్నవించుకుంటున్నారు. మరి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రేపు ఉదయం నుంచే రేషన్ షాప్ బంద్ చేయాలని కూడా వాళ్ళు నిర్ణయించారు. మరి ఇప్పటికే దాదాపు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు. మరి ప్రభుత్వం తమ బకాయిలు చెల్లించే వరకు బియ్యం పంపిణీ చేసేది లేదని కూడా ఇప్పటికే రేషన్ డీలర్ల సంఘం నేతలైతే ప్రకటించారు. మరి పెండింగ్ లో ఉన్న గత 5 నెలల కమిషన్ తో పాటు గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు కూడా ఇప్పటికే నిర్వహించారు. మరి నిన్న 33 జిల్లాల్లో కలెక్టర్లకు వినతి పత్రాలు కూడా ఇచ్చారు రేషన్ డీలర్ల సంఘం నాయకులు. మరి గతంలో సమ్మె చేసినప్పుడు ఇచ్చిన హామీలకు కూడా ఇంతవరకు అమలు చేయాలని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 22 నెలలు అవుతుంది. అయినప్పటికీ కూడా మరి మా తమ పెండింగ్ బకాయిలు కానీ మరి తమ గౌరవ వేతనం కోరుకుంటున్నాం. మరి ఈ విషయంపై కూడా మరి గతంలో అసెంబ్లీ ఎన్నికల టైంలోనే మరి సీఎం రేవంత్ రెడ్డి తన మేనిఫెస్టోలో చెప్పారు మరి గౌరవ వేతనం ఇస్తామని, అదే విధంగా పెండింగ్ బకాయిలను కూడా చెల్లిస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు దాదాపు 25 నెలలు అవుతుంది తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. అయినప్పుడు కూడా ఎక్కడ కూడా పెండింగ్ బిల్స్ కానీ అదే విధంగా రేషన్ డీలర్లకు సంబంధించి గౌరవ వేతనం కానీ ఇవ్వలేదు. మరి దీంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి వెంటనే అవి చెల్లించాలని కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా కొంత అరకొరగా ఉండే పరిస్థితి ఆజమ్య గోచారంగా ఉండేటువంటి. కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు. అంటే మొన్ననే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరి సన్న బియ్యాన్ని కూడా పంపిణీ కార్యక్రమం చేశారు. మరి దానికి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది సన్న బియ్యానికి. మరి అన్ని చోట్ల కూడా స్టాక్ పెట్టి అందరికి ఇచ్చారు పేదవారికి. మరి ఎవరైతే పాత రేషన్ కార్డుదారు ఉన్నారో ఆ తర్వాత కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకు కూడా సన్న బియ్యం ఇచ్చారు. అంటే మంచి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి పథకం ఇది. పేద మధ్య తరగతి వారికి కూడా మరి కడుపు నిండా అన్నం పెట్టిన ఉద్దేశంతో తీసుకొచ్చారు. మరి వీళ్ళు కూడా చాలా వరకు కూడా సహకరించారు. రేషన్ డీలర్లు ఇప్పటి వరకు దాదాపు 5 నెలలు కూడా ఓపిక పట్టారు. అయినప్పుడు కూడా మరి ప్రజెంట్ సిచ్యువేషన్ మాత్రం ఓపిక పట్టలేని పరిస్థితి కాబట్టి తమ పెండింగ్ బిల్లును వెంటనే చెల్లించాలి. అదేవిధంగా రేషన్ డీలర్లకు గౌరవ వేతనం కోరుకుంటున్నాం. మరి ఇప్పటివరకు గౌరవ వేతనం ఇవ్వలేదు. అదేవిధంగా ఇటు గోడౌన్ లో కూడా స్టాక్ కూడా కొంతవరకు పేరుకుపోతుంది. అక్కడక్కడ ఇబ్బందులు కూడా తలెత్తున్నాయి. అదేవిధంగా కొన్ని ఛార్జెస్ ఉంటాయి. అంటే ఇటు గోడౌన్ నుంచి రేషన్ షాప్ కు తీసుకొచ్చేటువంటి వెహికల్ కి సంబంధించి ట్రావెలింగ్ అలవెన్సెస్ ఉంటాయి. అది కూడా ఇవ్వట్లేదని కూడా వాళ్ళు ఆవేదన కూడా వ్యక్తం చేశారు. కాబట్టి మరి బకాయిలు చెల్లించే వరకు సన్న బియ్యం పంపిణీ చేయబోమని కూడా ఇప్పటికే ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. మరి ఇప్పటికే ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేయలేదు. మరి ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం అయితే వెనకడిగిస్తుంది. మరి వీళ్ళ విషయంలో ఎందుకు రెస్పాన్స్ కావట్లేదు? ఎందుకంటే మనం మొన్న చూసాం ఇప్పటికే ఇటు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కూడా మరి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళతో మాట్లాడారు,
వాళ్ళ బకాయిలు కూడా రిలీజ్ చేస్తామన్నారు. అదేవిధంగా మొన్నటికి మొన్న ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామని ఒకవైపు ప్రైవేట్ హాస్పిటల్ కూడా మరి బంద్కు పిలిపించినప్పటికీ ఆ విషయంలో కూడా ఇటు హెల్త్ మినిస్టర్ దామోదర్ ఆనంద్ కూడా వాళ్ళతో మాట్లాడి ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేశారు. కానీ ఇంతవరకు మాత్రం రేషన్ డీలర్లతో ఇటు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గాని మాట్లాడలేదు. మరి ఈ విషయంలో మాత్రం కొంతవరకు రేషన్ డీలర్లు మాత్రం రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రేపు ఫస్ట్ నుంచి మళ్ళీ రేషన్ షాప్ లో సన్న బియ్యం పంపిణీ చేయాల్సి ఉంటుంది. అంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ నుంచి మొదలుకొని 15th వరకు ఎవ్రీ మంత్ సన్న బియ్యం పంపిణీ చేస్తారు. చాలా చోట్ల కూడా నో స్టాక్ బోర్డ్స్ ఉన్నాయి, మనం చూస్తాం. అయినప్పటికీ కూడా వాళ్ళు వ్యయ ప్రయాసాలు పడుతూ మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే సన్న బియ్యం పంపిణీ కోటాను కూడా అందరికీ అంటే పాత రేషన్ కార్డు ద్వారా ఇస్తున్నారు. అదేవిధంగా సేమ్ టైం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ రేషన్ షాప్ ద్వారా మొత్తం ఆన్లైన్ చేశారు కాబట్టి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఆ విషయంలో ఇబ్బంది లేదు. మరి తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఒక స్కీమ్ కూడా చెప్తా ఉన్నది. ఎందుకంటే ఇటు రేషన్ దారులకు ఎవరైతే తెల్ల రేషన్ కార్డుదారులు ఉంటారో దీనికి సంబంధించి కూడా ఒక బ్యాగ్ ఇస్తా అని చెప్పారు. మరి ఆ బ్యాగ్ స్కీమ్ అయితే ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ కాలేదు. తర్వాత ఇప్పటికే ఏపీలో 9 రకాల వస్తువులు ఇస్తున్నారు రేషన్ షాపుల ద్వారా. ఇటు నిత్యావసర సరుకులు అంటే ఇటు బియ్యంతో పాటు ఉప్పు, పప్పు, అదేవిధంగా నూనె, దాంతో పాటు మిగతా నిత్యావసర సరుకులు కూడా ఇస్తున్నారు ఏపీలో చంద్రబాబు గవర్నమెంట్. మరి ఇక్కడ కూడా స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఇంకా క్లారిటీ లేదు. మరి ప్రజెంట్ అయితే మాత్రం గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంత మేరకు బియ్యంతో పాటు చక్కెర, ఇతరత్ర నిత్యావసర సరుకులు కొంతవరకు సప్లై చేశారు. తర్వాత ఇక చెర మామూలే, తర్వాత బంద్ చేశారు. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా బంద్ చేసిన పరిస్థితి. మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అది మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన విషయం అందరూ తెలిసిందే. మరి చాలా వరకు రెస్పాన్స్ వచ్చింది గవర్నమెంట్ కు. మరి అందరూ కూడా సన్న బియ్యం తింటున్నారు. పబ్లిక్ కూడా పేద మధ్యతరగతి వారు బిలో పవర్టీ లైన్ సంబంధించిన వారు కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం రేషన్ డీలర్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి. మరి రేషన్ డీలర్ల సంఘం నేతలతో కూడా మాట్లాడి మరి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సిందిగా మరి ఇప్పటికే రేషన్ డీలర్లు కూడా ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. మరి ప్రభుత్వం నుంచి అయితే ప్రజెంట్ అయితే స్పందన లేదు. మరి రేషన్ డీలర్లకు రావాల్సినటువంటి గత 5 నెలల కమిషన్ బిల్లులు కూడా పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి మరి వాటిని వెంటనే క్లియర్ చేసి తర్వాత ఇటు రేషన్ డీలర్లకు కూడా మరి గౌరవ వేతనం ఇవ్వాలని కూడా వాళ్ళు కోరుతున్నారు కాబట్టి తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని కూడా వాళ్ళు ఇప్పటికే 33 జిల్లాల్లో కూడా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కాబట్టి మరి ఈ నెల 1 నుంచి అంటే అక్టోబర్ 1 నుంచి కూడా మరి రేషన్ దుకాణాలు బంద్ చేసేందుకే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం చర్చలు పిలిచి వాళ్ళతో మాట్లాడితే మాత్రం ఈ సమస్య పెద్ద సమస్య ఏం కాదు, సాల్వ్ చేసుకున్న సమస్య కాబట్టి మరి విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూసుకోవాలి. మరి తమను చర్చలకు పిలవాలని కూడా రేషన్ డీలర్ల సంఘ నేతలైతే రాష్ట్ర ప్రభుత్వానికి అయితే వినతి పత్రం అయితే వినియోగించుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సతీష్, అంటే రేషన్ షాపులు బంద్ అయితే ప్రజలు తిరగబడే అవకాశం లేదా, అంటే ఇబ్బంది పడే అవకాశం లేదా, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మొదటి నుంచి కూడా పేద మధ్యతరగతి వారు కూడా రేషన్ షాపుల వద్ద ఫస్ట్ నుంచే చాలా వరకు క్యూ లైన్ లో నిల్చుంటారు, సన్న బియ్యం తీసుకుంటారు. ఎందుకంటే చాలా వరకు రూరల్ మనం చూసుకుంటే మాత్రం ఇటు ఆదిలాబాద్ గానీ కొన్ని ఏజెన్సీ ఏరియాలో వాళ్ళకి సన్న బియ్యమే పరమాణం లాంటిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా చోట్ల కూడా దొడ్డు బియ్యం పెట్టినా కూడా చాలా మంది పేదవారు వాళ్ళు కడుపు నింపుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి బిలో పవర్టీ ఎవరైతే దాదాపు దిగులు ఉన్నవారు కానీ పేద మధ్యతరగతి వాళ్ళంతా కూడా రేషన్ షాపు వచ్చే బియ్యంతోనే బతుకుతారు. చాలా పరిస్థితి దారుణంగా ఉంటాయి కొన్ని మధ్యతరగతి కుటుంబాలు కానీ పేదవారు కానీ. కాబట్టి మరి ఉన్న పరంగా రేషన్ షాపులు మూసేస్తే మాత్రం ఆ పేదవారికి మాత్రం కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని మరి రేషన్ డీలర్ల సంఘ నేతలతో మాట్లాడి మరి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం అయితే కృషి చేయాల్సిన అవసరం ఉంది. మరి ప్రత్యేకమైన ఏర్పాట్లు అంటే ఏం చేయట్లేదు ప్రజెంట్ అయితే మాత్రం. రేషన్ దుకాణాలతో మరి సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, కమిషనర్ డిఎస్ చౌహాన్ గాని మరి వాళ్ళు మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం మరి అక్టోబర్ 1 నుంచి రేషన్ దుకాణాలు బంద్ చేస్తామని ఇప్పటికే మరి రేషన్ డీలర్ల సంఘ నేతలు అయితే చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయన పునరాలోచిస్తుందా, మరి వాళ్ళ చర్చలు పిలిచి మరి వాళ్ళ సమస్యల కోసం సాల్వ్ కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నపై కూడా కొంతపాటు అయితే చర్చ అయితే నడుస్తుంది. మరి ఈ విషయంలో చూడాలి. మరి రేపటి నుంచి రేషన్ దుకాణాలు బంద్ చేస్తే మాత్రం మరి ప్రజలు తిరగబడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది కూడా రేషన్ దుకాణాలపై ఆధారపడతారు చాలా మంది. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక కార్డు మీద ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున రేషన్ బియ్యం ఉచితంగా వస్తుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరి రేషన్ డీలర్ల సంఘ నేతలతో మాట్లాడి సమస్యల్ని పరిష్కారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సందీప్, థ్యాంక్ యూ సతీష్.